తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ జారీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేశారు. దీని ద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్ష తేదీలను త్వరలోనే తెలియజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను రద్దు చేసిన విద్యాశాఖ తాజాగా అదనపు పోస్టులను జత చేస్తూ 11,062 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 కాగా 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జిటి, ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జిటి 796 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్టుకు దరఖాస్తు రుసుము 1,000 రూపాయలుగా నిర్ణయించింది. ఇతర కేటగిరీల పోస్టులకు విడిగా దరఖాస్తు చేస్తే వాటికి 1,000 చొప్పున రుసుము చెల్లించాలి. 2023 జూలై 1 నాటికి 18 ఏళ్ల నుండి 46 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు. సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అనంతరం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వేగంగా ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేశారని వారిని ఆయన అభినందించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. నిరుద్యోగులు డిఎస్సిపై భారీగా ఆశలు పెట్టుకున్నారని వాటిని సాకారం చేద్దామని తెలిపారు. ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయులు, ప్రతి తరగతికి 35 మందికి పైగా విద్యార్థులే లక్ష్యంగా విద్యాశాఖ పనిచేయాలని సూచించారు.